మాలాంటి ఉద్యోగస్తులకైతే ఆ రోజే వైస్ ఛాన్సలర్ పిలిచి ఈరోజు మీటింగ్ ఉండదు, రిజిస్టర్ పిలిచి ఇప్పుడే మీటింగ్ ఉండదు, కరెక్ట్ మనకు ఫ్లైట్ టైం అవుతుంటుంది. అట్లా నేను ఎన్ని వేలు పోగొట్టుకున్నానో లెక్కే లేదు. పోవాల్సి వస్తుందిలే, కరెక్ట్గా మనకు ఫ్లైట్ 1 గంటకు ఉంటుంది, సరిపోతుంది అని ముందే మనం బుక్ చేసుకుంటామా, ఆ వారం అంతా ఖాళీగా ఉంటాం. కరెక్ట్ ఏ రోజు వెళ్ళాలో ఆ రోజే సర్క్యులర్ వస్తుంది. నిన్న రావచ్చు కదా, రేపు రావచ్చు కదా, ఎలాగో సెలవు పెట్టింటాం, అట్లా రాదు, ఆ రోజే వస్తుంది. ఏం చేయాలా, ఇక్కడ మీటింగ్కి వెళ్ళాలా, ఇక్కడేమో ఫ్లైట్ పోతుంది. డబ్బులు పోతుంటే కడుపు పిండేసినట్టు అనిపిస్తుంది, వ్యర్థంగా పోగొట్టుకుంటున్నామే అని. ఇలాంటివి చాలా చాలా జరుగుతుంది. ఇవన్నీ చాలామందికి తెలియదు కదా. చాలామంది ఏమనుకుంటారు, ఆడు ఎక్కినాడు, ఇక్కడ దిగినాడు, ఇక్కడ తిన్నాడు, మళ్ళీ అక్కడ ఎక్కినాడు, అక్కడ దిగినాడు. అంత తేలికేం కాదు. ఇప్పుడు భక్సింగ్ గారి దినాల్లో అలా కాదు. ప్రార్థన అంటే మోకరించగలిగిన వాళ్ళు మోకరించేవాళ్ళు, కళ్ళు మూసుకునేవాళ్ళు. అలాగే ఆయన ప్రార్థన చేయడం ఆరంభించినాడు. ఆయన చాలాసేపు ప్రార్థన చేసేవాడు, అన్నిటి కొరకు భారంగా. అంటే దేవునితో ఉన్న సంబంధం అది. ప్రార్థనే చాలాసేపు చేసిన తర్వాత ఆ వెనక కూర్చుని ఆయన అనుకున్నాడంటే, ఈయన ప్రార్థనే ఇంత నేరుగా దేవుడితో మాట్లాడేటట్లు చేస్తే ఇంకో వాక్యం ఇంకా సూపర్గా చెప్తాడు అనుకొని ఆగిపోయాడంట. విచిత్రం ఏంటంటే, మీకు తెలుసో తెలియదో, భక్సింగ్ గారు ఆయన ప్రార్థనల ద్వారానే కొంతమంది రక్షణ పొందినారని ఎప్పుడో విన్నాం. చెన్నైలో జోషాములో కాన్వకేషన్స్ ప్రత్యేక కుడికలో జరుగుతున్నప్పుడు ఇరుగు పొరుగు వారిని పిలుచుకురమ్మని చెప్పారంట కదా. మామూలుగా చెప్తుంటారు కదా, మనం చేయమనుకో, అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళ బంధువు ఎవరో ఒక ఆయన పిలుచుకొని వస్తే, ఒక ఆయన సిక్కు ప్రభుని నమ్ముకున్నాడు, మన పట్టణానికి వచ్చినాడు, యేసుప్రభువు గురించి వాక్యం చెప్తాడు రా అని అంటే, ఆయన అనుకున్నాడు సిక్ అంటే పెద్ద టర్బన్ పెట్టుకొని ఉంటాడు, పెద్ద గడ్డం పెట్టుకొని, లేకపోతే అంతా రకరకాలుగా ఉంటాడు అని అన్నీ ఊహించుకొని వస్తే, ఇట్లా పాటలు పాడేది అయిపోయిన తర్వాత నో బ్రదర్ భక్సింగ్ విల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పిన దేవుని సోదరుడు భక్సింగ్ గారు పంచుకుని ఆరంభించినాడు. సామాన్యంగా వచ్చి నిలబడి వాక్యం చదివితే ఆ వెనక వచ్చిన ఆయన అనుకోండి, ఈయన యేసు ప్రభు వారి మొదటి రాకడ ఎంతో వాస్తవమో, యేసు ప్రభు వారి రెండవ రాకడ కూడా అంతే వాస్తవం. మొదటి రాకడ ద్వారా రక్షణ పొందిన వారిచే. అందుకని ప్రభువారు శిష్యుల యొక్క ప్రశ్నలకు జవాబుగా మార్క్స్ వార్త 13:37 నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్తున్నాను, మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. డివైన్ ప్రిపరేషన్, దైవికమైన సిద్ధపాటు ప్రభు రాకడ కొరకై, ప్రభు ఆత్మ ద్వారా మనం సిద్ధపరచబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ప్రధానికి సిద్ధపడుతుంటాం కదా. రేపు వారం అంతా ఏం చేయాలని సిద్ధపడతాం, రేపు టిఫిన్ ఏం చేయాలని సిద్ధపడే వాళ్ళు ఉంటారు, పరీక్షలకు సిద్ధపడే వాళ్ళు ఉంటారు, అన్నిటికంటే ముఖ్యంగా పెళ్ళికి ఎక్కువ సిద్ధపడే వాళ్ళు ఉంటారు, చాలా సిద్ధపడుతూ ఉంటారు దాని కొరకు. ఇలాగ చాలా వాటి కొరకు సిద్ధపడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ మంచిదే, కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడం కొరకే ప్రభు రాబోతున్నాడు కనుక మనం సిద్ధంగా ఉండాలనేది చాలా అరుదుగా ఈ సిద్ధపాటు మనం చూస్తూ ఉంటాం. ఈ సిద్ధపాటు నిత్యత్వం కొరకైన సిద్ధపాటు. దిస్ డివైన్ ప్రిపరేషన్ ఈజ్ ఫర్ ఎటర్నిటీ. ఈ దైవికమైన సిద్ధపాటు నిత్యత్వం కొరకు. ఎలాగ మనం సిద్ధపడాలంటే ఇక్కడే చెప్పాడు, మెలకువగా ఉండండి, వాచ్. 5 వాచ్లు చూడటానికి ప్రయత్నం చేస్తాం ముగించక మునుపు. మొదటిది యేసుప్రభు చెప్పిన మాటల్లోనే కొన్ని చూస్తాం. 13:33 13:33 మార్క్స్ వార్త 13:33 జాగ్రత్త పడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయడి. మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అంటే 24 గంటల పని మానేసి, భోజనం మానేసి, పనులు మానేసి, చదువు మానేసి, సేవ మానేసి ప్రార్థన చేస్తూ ఉండాలని కాదు దీని అర్థం. కనుక మొదటిది ఏంటంటే వాచ్ అండ్ ప్రే. మెలకువగా ఉండి ప్రార్థన చేయి. మనము నిద్రపోకుండా ఉండాలని కాదు అక్షరానుసారం, ఇది ఆత్మలో ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతుంది. ఈ సిద్ధపాటుకు ప్రాథమికమైనది ఏంటంటే ప్రార్థన.
మనలో చాలామందికి ఇది లోపించి ఉంటుంది. ప్రార్థన మనం ఏమనుకున్నామంటే మన అవసరతలు ఉంటాయి కదా, ప్రార్థన చేయాలి, మనకేం అవసరతలు అన్నీ తీరిపోయినాయి, అన్నీ బాగానే ఉన్నాం, ప్రభు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రెడీగా ఉన్నాం, లేదా ఆయన వచ్చినా కూడా రెడీగా ఉన్నామని అనుకుంటాం. అది ప్రార్థన చేయాలని ప్రభువారే మనకు బోధిస్తున్నాడు. మామూలుగా ప్రార్థన అంటే మనకున్న అవగాహన ఏంటంటే మనకి ఏది కావాలో అది అడగడం. మరి అది ప్రభు రావడానికి ఏది కావాలో అది అడగడం ప్రార్థన ఏంటి, ఎలాగ సిద్ధపరుస్తుంది అది? అది ప్రాథమికమైన ప్రార్థన. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ప్రార్థనలో చాలా దశలు ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. దాంట్లో మొదటి క్లాస్ ఏంటంటే అడుగుడి మీకు ఇవ్వబడును. మనకి ఏది కావాలో అది అడగడం. కొంతమంది బైబిల్ పండితులు కూడా చెప్తుంటారు కదా, మనం తల్లిదండ్రులతో ఏం కావాలని ఎలాగ అడుగుతామో అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభు మాకు ఇది కావాలని అడిగితే ప్రభు ఇచ్చేస్తాడు. అంతే, చాలా సింపుల్. ప్రార్థన ఎక్కడైనా చేయొచ్చు అంటాం, ఎవళ్ళైనా చేయొచ్చు అంటాం, ఎప్పుడైనా చేయొచ్చు అంటాం, ఎలాగైనా చేయొచ్చు అంటాం. ఇవన్నీ వాస్తవాలే, కానీ కొన్ని మినహాయింపులు ఉంటాయి. బైబిల్లో కొంతమంది ప్రార్థన చేసిన స్థలాల్లో మనం చేయలేం. సరేనా? నేను స్త్రీని కాదు, కానీ ఒక బిడ్డను కన్నాను, నా పేరేంటి? మా పౌలా. అంత కరెక్ట్గా తప్పెట్లు చెప్తారు మీరు. అంటే చాలా డీప్గా మాట్లాడుతుంది మీరు, అంత ఇంత డీప్ కాదు, మామూలు డీప్ అయితే పర్లేదు. యోనాను మింగిన తిమ్మింగళం, నేను స్త్రీని కాను, కానీ ఒక బిడ్డకు జీవం ఇచ్చి బయటికి తీసుకొని వచ్చిన ఆ తిమ్మింగళం సంగతి మనకు తెలుసు. ఇప్పుడు ప్రార్థన నేను కూడా చేస్తే యోనా చేసినట్లు అనిపోతే ఇంకా అక్కడే ఉంటాం, బయటికి రావు. ఆ స్థలంలో మనం ప్రార్థన చేయలేము. వీ కెనాట్ ప్రే ఇన్ ద డీప్ సీ బెల్లీ ఆఫ్ ద వేల్. అలాగే కుడివైపున ఉన్న దొంగ యేసుప్రభు వారికి సిలువలో వేలాడదీయబడుతున్నప్పుడు అక్కడి నుండి ప్రార్థన చేసాడు యేసు, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచు. అక్కడ కూడా నేను వెళ్ళి ప్రార్థన చేస్తానంటే కుదరదు, అందరికీ ఆ భాగ్యం రాదు. దాంట్లో అత్సాక్షులయ్యే భాగ్యం కూడా అందరికీ రాదు, కొంతమందికి వస్తుందని. అది భాగ్యం అని మీరు ఎలాగ చెప్తారు బ్రదర్ అని కొంతమందికి అనుమానాలు ఉంటాయి. బైబిల్లో రాశారు, నేను చెప్పేది ఏం కొత్త కూడదు, కాకపోతే అది మనం విన్నప్పుడు కొన్నిసార్లు కొత్తగా అనిపిస్తుంది. చూడండి, విలాప వాక్యములు విలాప వాక్యములు 4వ అధ్యాయం 9వ వచనం. బుక్ ఆఫ్ లెమెంటేషన్ చాప్టర్ 4 వర్స్ 9. క్షామహతులు భూఫలము లేక పొడవబడి క్షీణించిపోయేదురు, ఖడ్గహతులు క్షామహతుల కన్నా. ఏముంది మీ తెలుగు బైబిల్లో? భాగ్యవంతులు. ఖడ్గహతులు అంటే అర్థం ఏంటి? కత్తితో హతము చేయబడిన వారు. వాళ్ళనే మనము హతసాక్షులు అని మన భాషలో అంటాం. క్షామహతులు అంటే ఏంటి? యేసు ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు క్షామం, కరువు వస్తే దాన్ని బట్టి చనిపోయేవాళ్ళు. వాళ్ళు కూడా మంచోళ్ళే, కానీ ఇక్కడ ఏం రాశారంటే క్షామహతుల కంటే ఖడ్గహతులు భాగ్యవంతులు. అంటే ప్రభు కొరకు అసాక్షులు అయ్యేవారు భాగ్యవంతులుగా చెప్పబడుతున్నట్టు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కానీ ఇక్కడ ప్రార్థన అనే దగ్గరికి మనం వచ్చినప్పుడు అందరికీ ఆ భాగ్యం ఉండదు. అలాగే యేసు ప్రభు యొక్క శిలువ సమీపంలో కుడివైపున వేలాడదీయబడిన దొంగ దగ్గరికి వెళ్ళి నేను కూడా ప్రార్థన చేస్తానంటే అలా అటు కుదరదు. కనుక బైబిల్లో కొన్ని అకేషన్స్ కొంతమందికే పరిమితమైనాయి, వాళ్ళు అలాగే ప్రార్థన చేసిన. అందరూ మనం అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తామంటే కుదరదు. అర్థమైందా? ఇంకొక కథ చెప్పనా? నేను ఒక దేశాన్ని మింగాను, ఒక దేశాన్ని బ్రతికించాను, నా పేరేంటి? ఏదో ఒకటి చెప్పండి. నేను కాంటెస్ట్ చెప్తున్న అన్నిటికీ
కాంటెస్ట్ ప్రకారం మీరు ఆలోచించి చెప్తే వెంటనే తెలిసిపోద్ది, కానీ మీరు ఆలోచించట్లేదు. మేబీ యు ఆర్ థింకింగ్ అవుట్ సైడ్ ద బాక్స్. డు నాట్ థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. చెప్తారా? చిన్న చిన్నవన్నీ చెప్పరా? నా పేరు ఎర్ర సముద్రం. నేను ఒక దేశాన్ని మృగానంటే ఐగుప్తీయుల్ని చంపేసింది. బైబిల్లో రాయబడింది, ఐగుప్తీయులు ఆ సముద్రంలో మునిగిపోయి వారి చచ్చిన దేహములను లేదా శరీరములను, శవాలను నదీ తీరమందు చూచిరి. అదే సముద్రం అంతకుముందు ఇశ్రాయేలీయులకు జీవం ఇచ్చింది. అందుకే బైబిల్లో రాయబడింది, వారు ఆరిన నేలన నడిచిపోయిరి. ఒకళ్ళకేం మానం, ఒకళ్ళకేమో జీవం. దేవుని యొక్క ఏర్పాటు యథార్థమైన మార్గం. ఇప్పుడు అక్కడ మోషే దైవ సన్నిధిలో ఏం చేయాలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు, బీ స్టాండ్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. ఊరకే నిలిచింది, యెహోవా అనుగ్రహించే రక్షణ చూడుడి. అలాగే నేను కూడా వెళ్ళి ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థన చేస్తానంటే ఎన్నిసార్లు చేస్తాం? ఏదో ఒకసారి చేయడం కుదురుతుంది, కానీ ప్రతిరోజు వెళ్ళి చేయడం కుదరదు కదా. కనుక ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే, ప్రార్థన ఎక్కడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు, ఎలాగైనా చేయొచ్చు. అయితే కొన్ని మినహాయింపులు ఉన్నాయి. యోనా వలె మనం ప్రార్థన చేయలేము, కుడివైపున దొంగ వలె ప్రార్థన చేయలేము, మోషే వలె ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థన చేయలేము. ఇలాంటి చాలా సందర్భాల్లో బైబిల్లో మనకు కనిపిస్తాయి. కానీ కొంతమంది భక్తులు ప్రార్థన చేసినట్లు కొండ మీద ప్రార్థన చేయొచ్చు, సముద్ర తీరాన ప్రార్థన చేయొచ్చు, ఇంట్లో ప్రార్థన చేయొచ్చు, మేడగది మీద ప్రార్థన చేయొచ్చు, తోటలో ప్రార్థన చేయొచ్చు, పార్క్లో ప్రార్థన చేయొచ్చు, పండుకొనే ప్రార్థన చేయొచ్చు, పడక మీద ప్రార్థన చేయొచ్చు, నడిచిపోతే ప్రార్థన చేయొచ్చు. అన్నిటికంటే కన్వీనియంట్ ప్లేసు మందిరం. అందుకే బైబిల్లో రాయబడిన విషయాల్లో నా మందిరము సమస్త జనులకు డాష్. ఏ మందిరం? దాని పేరు ప్రార్థనా మందిరం. కనుక ప్రార్థన చేయటానికి వచ్చే భక్తులు అక్కడ కనిపిస్తున్నారు. ఈ మాట పదే పదే సువార్తల్లో కూడా యెషయా గ్రంథంలో నుండి తీయబడి రిపీట్ చేయబడిన సంగతి మనం చూస్తున్నాం. మనం ఎలాంటి ప్రార్థన చేస్తున్నాం? మరి మన ప్రార్థన ఫ్యాన్ అన్నది దాటిపోతుందా? ఫ్యాన్ చుట్టే తిరుగుతుందా? కొన్నిసార్లు మనం చేసే ప్రార్థనలో మనకే నమ్మకం కుదరట్లేదు. అందుకనే ప్రభు అన్నాడు శిష్యులతో, డూ యూ బిలీవ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? నమ్మకం ఎలాగొస్తుంది? వాక్యం వింటే వస్తుంది. వాక్యం వినేది మనకు పని చేయాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోకపోతే విన్న వాక్యం మన జీవితంలో కార్యసిద్ధి కలిగించబడదు. కనుక మొదటిది ఏంటంటే వాచ్ అండ్ ప్రే. మొదటి ప్రార్థన ఏంటి? అడుగుడి మీకు ఇవ్వడం బాగానే ఉంది. ఆఖరి ప్రార్థన పిహెచ్డి ప్రార్థన ఏమో తెలుసా? అందరు ఇదే ప్రార్థన చేస్తుంటారు. పిహెచ్డి ప్రార్థన ఏంటి? యేసు ప్రభు వారు గెత్సేమనే తోటలోనికి వెళ్ళి తను మన కొరకై ఆగమగా అర్పించుకొనక మునుపు చేసిన ప్రార్థన, నాట్ మై విల్ బట్ దై విల్ బి డన్. నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఈ మాట ఒక్కరోజైనా ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారా? వాచ్ అండ్ ప్రే అంటే ఇది. వాట్ ఈస్ ఎ ప్రేయర్? ప్రేయర్ ఈస్ ద హై లెవెల్ ఆఫ్ ప్రేయర్ ఈస్ దట్ థింగ్ వీ మస్ట్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ ద గాడ్ విచ్ ఈస్ అగెన్స్ట్ అవర్ విల్. మన చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న దేవుని చిత్తాన్ని మనం అంగీకరించడానికి మనల్ని మనం అప్పగించుకున్నట్టు ప్రార్థన. ఈజ్ దిస్ ప్రేయర్ వీఆర్ డూయింగ్? మీకు తెలుసు కదా, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలించిన రాజు సొలొమోను ఆయన చేసిన ప్రార్థనలు బైబిల్లో రాశారు. కొన్ని 6000 సంవత్సరాల మానవ చరిత్రలో జ్ఞానం కలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన తర్వాత ఎవరైనా. ఆయన చేసిన షార్టెస్ట్ ప్రేయరు, లాంగెస్ట్ ప్రేయరు రెండు బైబిల్లో రాశారు. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన. చిన్న ప్రార్థన ఎప్పుడు చేశాడో తెలుసా? మన మాదిరి ఉద్యోగం వచ్చి రిటైర్డ్ అయిపోయి తలంతా అదేంటి బాల్డ్ హెయిర్ వచ్చి తెల్ల వెంట్రుకలు వచ్చి రంగేసుకొని ఏదో ప్రార్థన చేస్తానులేని చేయలే. బాలుడుగా ఉన్నప్పుడు ప్రార్థన చేసినాడు. అది నేను చెప్పే మాటలు కదా, బైబిల్లో రాశారు. మామూలుగా నేను చెప్తున్నప్పుడు మీలో చాలామందికి ఏమనిపిస్తుంది అంటే, బ్రదర్ ఏదో వ్యవహారికంగా చెప్పేస్తున్నాడు మామూలుగాని. బైబిల్లో రాసింది
అట్లే చెప్తే కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టమని వ్యవహారిక భాషలో చెప్తుంటా. 1వ దినవృత్తాంతాలు 29 మొదటి వచనాల్లో తన తండ్రి అయిన దావీదు సొలొమోనుతో అన్నాడు, బాలుడు లేత వయస్సు గలవాడు, కట్టబో ఆలయము మనిషిని కాదు దేవుడైన యెహోవాకు కనుక ఈ పని బాగా గొప్పది. అలాంటి బాలుడైన సొలొమోను ఆ పరిసర చేయకమునుపు ప్రార్థన చేసినట్లు వాక్యంలో మనకు చూస్తాము. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత గిబియోను ఆ రాత్రి దేవుడు ఆయనకు ప్రత్యక్షమై రాజుల గ్రంథంలో నీకేం కావాలో కోరుకో అని సొలొమోనుతో అన్నప్పుడు సొలొమోను చేసిన ప్రార్థన, ఈ కుడి ఎడమలు ఎరగని ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలా. దట్ ఈస్ ద షార్టెస్ట్ ప్రేయర్. చిన్న ప్రార్థన. పెద్ద ప్రార్థన ఏంటి? దాదాపు 7 సంవత్సరాలు దేవుని మందిరం కట్టిన తర్వాత ఆ మందిరాన్ని ప్రతిష్ఠించడానికి ఆయన ప్రజలందరూ ఎదుట బలిపీఠం దగ్గర మోకరించినాడు. అప్పుడు ఆయన వయసు ఎంత తెలుసా? 20+. మామూలుగా 20 ఏళ్ళు మనం ప్రార్థన చేయనిస్తామా? ఆపండి. ద బైబిల్ ఈజ్ సచ్ ఎ ఛాలెంజింగ్ బుక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, నో మ్యాటర్ వాట్ ఏజ్ వీఆర్ ఇన్. మనం ఏ వయసులో ఉన్నాం మనందరికి సవాల్ ఇది. ఆయన ప్రార్థన చేస్తుంటే దేవుడే మెల్ట్ అయిపోయాడా అన్నట్టుగా ఉంది. అందుకనే సొలొమోను ప్రార్థన ముగించిన తర్వాత బైబిల్లో రాయబడింది, ఐ హ్యావ్ హాలోడ్ దిస్ హౌస్, మై హార్ట్ అండ్ మై మైండ్ షల్ బి దేర్ పర్ఫెక్చువలీ. నేను ఈ స్థలమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా నేత్రములను నా మనస్సును నిత్యము, ఆదివారం మాత్రమే కాదు, కొన్ని రోజులు మాత్రమే కాదు, కొంతకాలం మాత్రమే కాదు, ఇట్ షల్ బి దేర్ పర్ఫెక్చువలీ. అది మొదలుకొని ఇంతదాకా దేవుడు చేసిన నిబంధనల విషయమై మాట తప్పని వాడు కనుక మొదటిది వాచ్ అండ్ ప్రే. మన ప్రార్థనలు ఎక్కడున్నాయి? ఈ ప్రార్థన లైట్ ఎదురు చూసుకుంటే అసలు మనం చేసే ప్రార్థనేనంటారా? ఎలాగో బ్రదర్ అన్నాడు కదా, మనం చేసే ప్రార్థన కాదని మానేస్తామని మానేయద్దండి. కానీ కంటిన్యూ చేయాలా, పెరగాల ప్రార్థన జీవితంలో. మనం ప్రార్థన చేసేదాన్ని బట్టి కొంతమంది భక్తులు చెప్తారు వీళ్ళు ఆత్మీయులా కాదా అని. ఆత్మీయులు కానివాళ్ళు కూడా కొంతమంది బాగా చేస్తారు అనుకో, అది వేరే విషయం. కానీ దేవునితో వారుకున్న సంబంధం మీకు తెలుసో తెలియదో, భక్సింగ్ గారు ఆయన ప్రార్థనల ద్వారానే కొంతమంది రక్షణ పొందినారని ఎప్పుడో విన్నాం. చెన్నైలో జోషంలో కాన్వకేషన్స్ ప్రత్యేక కుడికలో జరుగుతున్నప్పుడు ఇరుగు పొరుగు వారిని పిలుచుకురమ్మని చెప్పారంట కదా. మామూలుగా చెప్తుంటారు కదా, మనం చేయమనుకో. అప్పుడు వాళ్ళు చేసేవాళ్ళు. వాళ్ళ బంధువు ఎవరో ఒక ఆయన పిలుచుకొని వస్తే, ఒక ఆయన సిక్కు ప్రభుని నమ్ముకున్నాడు, మన పట్టణానికి వచ్చినాడు, యేసుప్రభు గురించి వాక్యం చెప్తాడు రా అని అంటే ఆయన అనుకున్నాడు సిక్ అంటే పెద్ద టర్బన్ పెట్టుకొని ఉంటాడు, పెద్ద గడ్డం పెట్టుకొని, లేకపోతే అంతా రకరకాలుగా ఉంటాడు అని అన్నీ ఊహించుకొని వస్తే ఇట్లా పాటలు పడేది అయిపోయిన తర్వాత నో బ్రదర్ భక్సింగ్ విల్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని చెప్పిన దేవుని సోదరుడు భక్సింగ్ గారు పంచుకుని ఆరంభించినాడు. సామాన్యంగా వచ్చి నిలబడి వాక్యం చదివితే ఆ వెనక వచ్చిన ఆయన అనుకోండి, ఈయన ఎట్లో ఉంటాడు అనుకుంటా. పై రూపాన్ని మనం లక్ష్య పెడతాం. ఏం చెప్తాడబ్బా అంటే పక్కన తీసుకొని వచ్చిన ఆయన అన్నాడంట, నేను పోతాను ఇంటికి అన్నాడంట. ఎందుకు పోతా, ఇంకా మెసేజ్ స్టార్ట్ కాలేదు కదంటే ఆయన చూస్తేనే అర్థమైపోయింది, ఇంకేం వింటాంలే వెళ్తాను అన్నాడు. పర్లేదులే కొద్దిసేపు ఉండు, ఎట్లా వచ్చినావు కదా, ప్రార్థన చేసేదాకన్నా ఉండు, ఆయన ప్రార్థన చేసేదాకా తర్వాత అప్పుడు నీ ఇష్ట ప్రార్థన లెట్స్ ప్రే అని భక్సింగ్ గారు అంటేనే సరే అందరూ మోకరించడము కళ్ళు మూసుకోవడం అలాగే చేసినారు. ఈ దినాల్లో మాదిరి కాకుండా, ఈ దినాల్లో అంటే మన ప్రార్థన అంటే కళ్ళు తెరిచి చూస్తాం. మీకు తెలుసో తెలియదు కదా, మీకు లైవ్ కూడా ఉంటుంది. స్టేజ్ మీద ఉన్నవాళ్ళు ముఖ్యంగా ప్రార్థన అంటే కళ్ళ తెరిచి చూస్తుంటారు. ఇట్ ఈస్ ట్రూ, మీరు చూడండి. ఈ లైవ్ వచ్చిందని తెలిసినా కూడా కనీసం లైవ్లో కనిపిస్తాను కళ్ళ తెరిచి చూస్తే అనేది కూడా లేకుండా ఇంకా కళ్ళ మూసుకొని కళ్ళ తెరిచి చూస్తూ ఉంటే చూసేవాళ్ళంతా ఏమనుకుంటా, ఓహో ఇట్లా కూడా చేయొచ్చా ప్రార్థనని, చేయొచ్చు అట్లా కూడా. కానీ భక్తి కాదు అది. మీకు తెలియదో తెలియదు, మేము ఇలాంటివన్నీ చాలా ఎదుర్కొంటుంటాం. ఎందుకంటే సహవాసంలో ఉన్నాం కనుక ఏం జరిగినా మొదట మా మీదకి వచ్చి పడతారు అక్కడ ఉన్నోళ్ళు.
ఇలాగ చెప్తారు అలాగే చెప్తారు, ఇటు చేశారు చూడండి, ఇట్లా మాట్లాడారు చూడండి, ఇటు కళ్ళు తెరుచుకొని చూడండి. విచిత్రం ఏంటంటే మనోళ్ళు కూడా బల్ల దగ్గర అటు ఇటు ఉన్నప్పుడు ఆ కెమెరా అంతా తిప్పుతుంటారు, దాదాపు 90% కళ్ళు తెరుచుకొని ఉంటారు. చూడండి మీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు. షాకింగ్ విజువల్స్ తెలుసా ఇవి? ఇది చూస్తేనే చాలా బాధ వేస్తుంది. ఇప్పుడు భగత్ సింగ్ గారి దినాల్లో అలా కాదు. ప్రార్థన అంటే మోకరించగలిగిన వాళ్ళు మోకరించేవాళ్ళు, కళ్ళు మూసుకునేవాళ్ళు. అలాగే ఆయన ప్రార్థన చేయడం ఆరంభించినాడు. ఆయన చాలాసేపు ప్రార్థన చేసేవాడు, అన్నిటి కొరకు భారంగా. అంటే దేవునితో ఉన్న సంబంధం అది. ప్రార్థనే చాలాసేపు చేసిన తర్వాత ఆ వెనక కూర్చుని ఆయన అనుకున్నాడంట, ఈయన ప్రార్థనే ఇంత నేరుగా దేవుడితో మాట్లాడేటట్లు చేస్తే ఇంకో వాక్యం ఇంకా సూపర్గా చెప్తాడు అనుకొని ఆగిపోయాడంట. విచిత్రం ఏంటంటే భగత్ సింగ్ గారు వాక్యం చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చినాడంట. ఈ కొత్తగా ఆ రోజు తన స్నేహితుడు తీసుకొని వస్తే మీటింగ్కి వచ్చిన వ్యక్తి రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నాడంట. ఆ తర్వాత ఆయన ఒక పెద్ద దైవ పరిచారకుడు అయ్యాడు. ప్రేయర్ చేంజెస్ పీపుల్. మనం ప్రార్థన అంటే కళ్ళు తెరుచుకొని మోకరించకుండా దిక్కులు చూస్తూ ఉంటే ప్రజలు ఎలాగ మారుతారు? మనం చూస్తే నాకు బాధ వేస్తుంటుంది. మీ కొడుకు, కూతురు, అల్లుడు, మామ, అత్త, అవ్వ వీళ్ళందరూ రక్షణ లేకుండా చాలామంది ఉన్నారు కదా. మీరు ఇలాంటి కోడికలకు వచ్చినప్పుడు వాక్యం చెప్తున్నాడు, ప్రభువా మా వాడు మారితే బాగుండు, మా అమ్మాయి మారితే బాగుండు, మా ఆయన మారితే బాగుండు, మా ఆవిడ మారితే బాగుండు, మా ఇంట్లో వాళ్ళు మారితే బాగుండు, సాయం చేయి ప్రభు అని ప్రార్థన చేసుకుని ప్రభువుకి అప్పగించుకుని ఆల్టర్ కాల్ ఇచ్చాడు. ఆ ప్రార్థనలు ఎక్కిపిస్తే ఎంత బాగుండు. పొరపాటును కూడా చేయరు. 90% ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు కళ్ళు తెరిచి చూస్తుంటారు. అదేమో మరి ఇంత భారం లేని మధ్యలో ప్రభు ఎలాగ పరిచయం చేస్తాడు? ప్రభు ఎలాగ పనిచేస్తాడు? ప్రభు ఎలాగ రక్షణ లేని వారి హృదయాల్లో మాట్లాడి ఒప్పిస్తాడు? ఏమంటే అప్పుడే మనకు టైం అయిపోతుంది, అప్పుడే బస్సు పోయినట్లయితుంది, అప్పుడే ట్రైన్ పోయినట్లయితుంది. మనం ఎలాగో షేర్ ఆటోలో వస్తాం కదా, ఉంటుంది కదా కొద్దిసేపు. అప్పుడే లేచిపోయి గందరగోళం చేస్తా. నీతో ఉన్న నీ కొడుకో, కూతురో, భర్తో, భార్యో, అమ్మో, నాయనో, అక్కో, అన్నో, తమ్ముడో, చెల్లో, అంకులో, ఆంటో మీటింగ్కి వచ్చి రక్షణ పొందకుండా పోతే, ఒకవేళ మాడం వస్తే, యేసుప్రభు వస్తే నరకానికి పోతే ఎవరు కారణం? హాయిగా తేలిగ్గా కూర్చొని ఇక్కడ సరదాగా జరిగిపోయినంత కాదు. మేబీ చాలామంది రక్షణ పొందకుండా ఉండటానికి కారణం మనలో నిజమైన ఆత్మీయత, భక్తి లేకపోవడమేమో. ఇప్పటికన్నా మారండి. ఎప్పుడన్నా ప్రార్థన అంటే మోకరించగలిగే వాళ్ళు మోకరించండి. ఎప్పుడైనా ప్రార్థన అంటే కళ్ళు తెరుచుకొని కాకుండా కళ్ళు మూసుకొని రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయండి. మా వాడు వచ్చాడు, మా ఆయన వచ్చాడు, మా అమ్మాయి వచ్చింది, వాళ్ళు తీర్మానం చేసుకుంటే ఎంత బాగుండు అన్నట్లుగా మారు మనస్సు కొరకు ప్రయాసపడండి. నేను మీతో చెప్పినది అందరితోనూ చెప్తున్నాను, మెలకువగా ఉండండి. కనుక మొదటి మెలకు ఏంటి? వాచ్ అండ్ ప్రే. మెలకువగా ఉండి ప్రార్థించి. రెండవది చూస్తామా? లూకాసు వార్త 22వ అధ్యాయం 40వ వచనం. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి కొంత దూరం పోయి, ఈ సంగతులన్నీ ఇక రాసినట్లు వాక్యంలో మనము గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ నా కొరకు కొంతసేపు వేచి ఉండండి, నేను మరలా మీ వద్దకు వస్తా. వాచ్ అండ్ వెయిట్. అందుకే యేసుప్రభువు వారు ముగ్గుతో పడుతూ ఆయన ప్రార్థన చేసి మరలా ఈ మాట ఆలకించు. వచ్చి చూడగా వారు నిద్రించి లేదా నిద్రమత్తులో వాళ్ళు ఉన్నారు. ప్రభు అన్నాడు, విల్ యు నాట్ బి అవేక్ ఫర్ ఎన్ అవర్? నా కొరకు ఒక్క గడి అయినను మీరు మేలుకొని ఉండలేరా? వెయిటింగ్ ఈజ్ రియలీ టఫ్. ఎదురు చూడడం అనేది చాలా కష్టం. వాచ్ అండ్ వెయిట్ అంటే ఓపిక చాలా కార్యసిద్ధి కలిగించే ప్రక్రియ. అక్కడ వస్తాడు అని అనుకుంటా ఉన్నారు, ఇంకా రాలేదేంటి అని. అందుకే బైబిల్లో రాయబడుతుంది, ప్రభు తన వాగ్దానమును గూర్చి తన రాకడ విషయమై ఆలస్యం చేయవాడు కాడు, కానీ అందరూ అంతటను మారు మనస్సు పొందవాలని కోరుచు ఆయన దీర్ఘశాంతము చూపిస్తూ ఉన్నాడు. కనుక ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి
కొంతమంది అయినా ఇంకా రక్షణార్థమైన వెలుగులోనికి రావాలనే దేవుని యొక్క ఉద్దేశం. విచిత్రం ఏంటంటే మనం వారి విషయమే పట్టించుకోకుండా ఇంకా ప్రభు రాలేదు, ఇంకా ప్రభు రాలేదు, ఇంకా ప్రభు రాలేదు అని ఎదురు చూసినట్లుగా విసిగిపోయినట్టుగా అనిపిస్తుంటాం. అదే యాకోబు రాశాడు 5వ అధ్యాయం 7వ వచనం, జేమ్స్ చాప్టర్ 5:7. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి యుండుము. ఓపిక, వాచ్ అండ్ వెయిట్ అంటే వాచ్ అండ్ హ్యావ్ పేషెన్స్. ఓపిక లేకపోతే చాలా అనర్థాలు ఉంటాయి. కానీ ఓపిక కూడా ఒక లిమిట్ ఉంటుంది కదా. ప్రధానికి ఎలాస్టిక్ లిమిట్ అంటారు. ఒక రబ్బర్ ఉంటుంది మనం వాడేది. రబ్బర్ కూడా సాగుతుంది కొద్ది దూరము, ఇంకా సాగుతుంది కదా అని లాగితే తెగిపోద్ది. దాన్నే ఎలాస్టిక్ లిమిట్ అంటారు. అలాగే ఈ ఓపిక ఉంది కదా, ఓపిక ఉందో లేదో చూస్తామని తీర ఎక్కడి దాకా తెగదాకా లాగకూడదు. మా లోకంలో ఒక సామెత కూడా చెప్తారు కదా, భార్యాభర్తలు పోట్లాడుకున్న తర్వాత పోట్లాడి తెగదాకా లాగొద్దండి అని. కొంతమంది తెగిన తర్వాత కూడా లాగుతుంటారు, అది వేరే విషయం. ఎంతో ఇబ్బందికరమైన సంగతులు మనం చూస్తూ ఉంటాం. కనుక వాచ్ అండ్ వెయిట్. ప్రభు చెప్పినాడు, ఆయన రాబోతున్నాడు. అందుకే ప్రభు పేతురుతో అన్నాడు, నా కొరకు ఒక్క గడే నన్ను మేలుకొని ఉండలేరా. ఆ ప్రశ్న మనకు కూడా వర్తిస్తుంది. నా కొరకు వెయిట్ చేయలేరా? మామూలు కాలేజీలో చదివేటప్పుడు ఫ్రెండ్స్ వస్తారంటే వాళ్ళ కొరకు ఎదురు చూస్తూనే ఉంటారు, బస్ మిస్ అయినా పర్లేదు. కొలీగ్స్ వస్తారంటే ఎదురు చూస్తుంటారు, బస్ మిస్ అయినా పర్లేదు. అందరి కొరకు ఎదురు చూస్తుంటాం. పెళ్ళైన వాళ్ళు భర్త వస్తాడని భార్య, భార్య వస్తుందని భర్త ఇంట్లో ఎదురు చూస్తుంటారు. తల్లిదండ్రులు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వస్తారని ఎదురు చూస్తుంటారు. అన్నిటికీ ఎదురు చూస్తుంటాం. ప్రభు వచ్చే రాకడ కొరకు మాత్రమే ఎదురు చూసేది ఎరుగారు. ఎవరైనా నాకు తెలుసు పలానా రోజు వస్తాడు అని అంటే అర్థమేంటి? అది వాక్యానికి వ్యతిరేకం. వారికి కూడా తెలియదు. వాళ్ళతో మీరు చెప్పండి, మీకు కూడా తెలియదు అని. నీకు తెలుసు అంటే నాకు కూడా తెలియదు, అందుకని నీకు చెప్తున్నానని చెప్పండి. ఎవరికి తెలియదు, తండ్రికి మాత్రమే తెలుసు. కనుక ఆయన దినాన మన కొరకై రాబోతున్నాను. అంతవరకు కనిపెట్టుకొని ఉండాలి. ఒకవేళ కనిపెట్టుకోవడంలో మనకు మధ్యలో పిలిపి వచ్చింది అనుకో, పైకి మనము పైకి వెళ్ళిపోతాం. పిలుపు రావడం ఆలస్యమైంది అనుకోండి, ఇక్కడే ఉంటాం ప్రభు వచ్చేదాకా. పిలుపైనా రాకడైనా సిద్ధపాటు కలిగి మెలకుతో ఉండాలని కోరబడుతున్నా. మూడోది చూస్తామా? లూకా 12:40. లూక్ చాప్టర్ 12:40. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. సిద్ధముగా ఉండుడి. 47వ వచనం, తన యజమాను చిత్తం ఎరిగిండి సిద్ధపడక అతని చిత్తం చొప్పున జరిగింపక ఉండ దాసునికి అనేకమైన డాష్ తగులును. ఇక్కడ మూడవది ఏంటంటే వాచ్ అండ్ ప్రిపేర్. మెలకువగా ఉండి సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు పూర్తిగా వ్రాయబడుతూ వచ్చింది. వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, అందరూ కనిపెట్టుకొని ఉన్నారు, అందరూ సిద్ధపడ్డారు. అయితే బ్యాకప్ లేదు వాళ్ళకి. సిద్ధిలలో 5 మందికి నూనె ఉందే, 5 మందికి లేదు. ఆ ఒక్క డిఫరెన్సే వారికి బిగ్ సెపరేషన్ అయింది. పెద్ద ఎడబాటులోనికి వచ్చింది. చాలాసార్లు స్మాల్ మిస్టేక్ కాస్ బిగ్. చిన్న పొరపాటే పెద్ద నష్టం చెల్లించేటట్టు చేస్తుంది. విచిత్రం ఏంటంటే మనం పొరపాట్లకి అలవాటు అయిపోయాం కనుక ఏమవుతుంది మామూలు ఎంత రాని చూసుకుందాంలే, ప్రభుకి లెక్కప్పు చెప్పుకుందాంలే, ప్రభు శిక్షించిన మానలే, ఆయన వదలకపోతే పర్లేదులే. ఈ మాటలు అంటున్నారు అంటే అర్థం ఏంటంటే మీరు రాటదేలిపోయారు అని అర్థం. ఇంకో మాటలో చెప్పాలంటే మీ మనస్సాక్షి వాత వేయబడి ఉన్నది. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వారు తమను తాము సిద్ధపరచుకోవటానికి అలర్ట్ అవుతారు. ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఆయన రాకడ కొరకు సిద్ధపరచుకోవాలని. బైబిల్లో చాలా సిద్ధపాట్లు ఉన్నాయి. ఉదాహరణకి ఎస్తేరు సిద్ధపరచబడింది. రాజు దగ్గర ఏ దినానికి వెళుతుందో ఆ దినం కొరకు సిద్ధపాటు కొరకైనా చాలా ఏర్పాట్లు
ఆమెకు చేసినట్లు వాక్యంలో చూస్తున్నా. భౌతికమైన రాజుని కలవటానికి ఒక స్త్రీ, ఒక రాణి అంతగా సిద్ధపరచబడితే ఆత్మ సంబంధమైన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువును ఎదుర్కోవటానికి ఆత్మ సంబంధమైన సంఘము ఇంకెంత సిద్ధపడాలి. అందుకే బైబిల్లో రాయబడింది, సంచారాగమ చూపట్టుచు చంద్రబింబం అంత అందమును, సూర్యుని ఎంత స్వచ్ఛతను కళను గలదై ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఈమె సులమితి, ఈమె సులోమోను పల్లకి, ఈమె అనురాగ వల్లకి, ఈమె మహిమగల సంఘము, ఈమె తన ప్రేణి మీద ఆనుకొని వచ్చు మహిమగల యేసు ప్రభు యొక్క పెళ్లి కుమార్తె వధవు. సిద్ధపడకుండా పెళ్లి కుమార్తె పెళ్లికి వెళ్ళిన వాళ్ళని చూసిన వాళ్ళు చేయొద్దండి. ప్రశ్న అర్థమైంది, ఇంకోసారి చెప్పాలి కదా. సిద్ధపడకుండా పెళ్లి కుమార్తె పెళ్ళికి వెళ్ళిందనే చూసిన వాళ్ళు చేయొద్దండి. కొన్ని చోట్ల ఇలాగ అడిగితే చేయెత్తినారు. అప్పుడు నేను అన్నాను, మీరు ఎక్కడ చూసినారంటే లవ్ మ్యారేజ్లో చూసామండి. అక్కడ ఎంత గొప్పలో చూడండి, అక్కడ ఏం సిద్ధపాటు ఉండదు. వీళ్ళకి ఇంత ఫ్లాష్ బ్యాక్ వెలుగుతుందని నాకు తెలియదు. లవ్ మ్యారేజ్ అంటే సాధారణంగా సిద్ధపాటు ఏమి ఉండదు కదా. వాళ్ళకి పోరాటము రకరకాల ఎక్కడొచ్చి పట్టుకుంటారు, ఏం చేస్తారు, స్టేషన్కి వాళ్ళు ఇంటికి పోతారు, కొట్టేస్తారు, చంపేస్తారేమో అని ఏదో ఉన్న బట్టలు కట్టుకొని తూత్తు మంత్రంగా కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు. ఆ సిద్ధపాటు ఇక్కడ కాదు. బైబిల్లో రాయబడింది, ఈ రాజుని ప్రభువు నీ సౌందర్యమును కోరి ఉన్నవాడు ఇతనికి నమస్కరించు. పాట కూడా ఉంది కదా, పెళ్ళి అప్పుడు పాడుతుంటారు, కుమారి ఆలకించు. ఆలకిస్తుందో లేదో మనకు తెలియదు, కానీ పాట మాత్రం ఉంది, వాక్యంలో కూడా రాయబడింది. కనుక ఒక భౌతికమైన వివాహ కార్యక్రమం కొరకై వాళ్ళంత సిద్ధపడి, ఎంత సిద్ధపడి పెళ్లి కూతుర్ని లోపలికి తీసుకొని వస్తుంటారు కదా. మామూలుగా పెళ్లి కొడుకు మొదట వస్తాడు, తర్వాత పెళ్లి కూతురుని తీసుకొని వస్తారు. మన సహవాసంలో పెళ్లి కూతురు వచ్చేటప్పుడు లీడ్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు పెళ్లి కూతురు మన మధ్యలోనికి రాబోతుంది, వారి గౌరవార్థం మీరు లేచి నిలబడండి అంటారు. వాళ్ళు కూడా లేచి నిలబడతారు, పెద్ద వయసు వాళ్ళైనా. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒక సామాన్యమైన అమ్మాయి, మామూలుగా మనమేమో మా కళ్ళు ఎదుటే పుట్టింది, మా కళ్ళు ఎదుటే పెరిగింది, మా కళ్ళు ఎదుటే చదువుకుంది, ఉద్యోగం వచ్చింది, పెళ్లి కూతురు అయింది. ఇప్పుడు ఆ అమ్మాయి వస్తే మనం లేచి, ఇప్పుడు అమ్మాయి కాదు, అమ్మాయి ఎవరు? పెళ్ళి కూతురు. ఆ హానర్ వేరే. ఆమె వస్తుంటే ఆమెతో పాటు ఇంకా కొంతమంది వస్తారు. వాళ్ళు ఇంతకుముందే గదిలోనంతా సిద్ధం చేసింటారు. ఇక్కడికి వచ్చి కూర్చోబెట్టి ఆమె మోకరించి ప్రార్థన చేస్తే, ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే, మామూలుగా చేసేవాళ్ళు తక్కువ అనుకో, మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు, ఎందుకంటే డ్రెస్ పాడవుతుందని అనుకుంటూ ఉంటారు. పక్కన ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు ఇప్పటిదాకా సిద్ధపరచుకొని వచ్చింటారు, ఇంకా సిద్ధపాటు వదలరు, ఏదో ఒకటి ఇటు కలబెడతానే ఉంటారు. ఇట్లా బట్టి ఇట్టండం, వేలు ఇట్లా అనడం, అది ఇట్టండం, ఇది ఇట్టండం, ప్రమాణాలు చేయిస్తున్నా కూడా వాళ్ళ పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎంత చేసినా అక్కడికే కదా. సిద్ధపరిచినారు ఇంతదాకా రూమ్లో, నా చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళా వేలు ఇట్లా అనడం, తర్వాత ఇక్కడ చెప్పి ఇట్లా అనడం, ఇది ఇట్టడం, అది ఇట్టడము, అట్టే చేస్తూనే ఉంటారు. ఇంకా ఎప్పటిదాకా వాళ్ళిద్దరు ప్రమాణం చేసి ఈ మ్యారేజ్ రిజిస్టర్, ఎప్పుడు మీ ఇద్దరు కలిసి చేతిలో చేయబట్టుకొని అవతల సంఘం వైపు తిరగండి అంటే అప్పుడు వాళ్ళు పక్కకు పోతారు. ఇంకా అయిపోయింది మన కథ. ప్రభుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా ఆత్మ సంబంధమైన ఆ గొర్రెపిల్లి వివాహ మహోత్సవం కొరకై సిద్ధం చేస్తున్నాడు. దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. వదిన నా ప్రభుతో పాటు ఉండటానికి మనం కొనిపోబడుతున్నాం. వాచ్ అండ్ ప్రిపేర్. 4వ చూస్తామా, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం, యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ చాప్టర్ 20 verse 31. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 31. కావున నేడు 3 సంవత్సరం రాత్రి మగళ్ళు కన్నీళ్ళు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి. వాచ్ అండ్ రిమెంబర్. జ్ఞాపకం చేసుకోండి. ఏ జ్ఞాపకం చేసుకోవాలా? ఆయన ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పినాడు. ఇది ఆశ్చర్యం వేస్తుంది కదా. అందరు వింటారా చెప్తే? వినరు కదా. కొంతమంది అయితేనే వింటారు కదా.
కానీ పౌలు చెప్తే అందరూ వినటానికి వచ్చినారంట. ప్రతి మనుషుడు అంటే చాలా కష్టం. కొంతమంది కంటే పర్లేదు, శైష్యం కంటే పర్లేదు. కానీ ఇక్కడ రాయబడిన మాట ప్రకారం ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్తున్నాడు. బుద్ధి చెప్పినాడంటే అర్థం ఏంటి? అంతకుముందు ఏం లేదని అర్థం. బుద్ధి లేదు అని అర్థం. లేనివాళ్ళకే చెప్తాం, ఉన్నవాళ్ళకి ఎందుకు చెప్తాం? కనుక బుద్ధి లేని ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులైన వారికి యేసు ప్రభువే ఆ బుద్ధి, ఆ జ్ఞానము అని ఆయన బోధిస్తూ వచ్చినాడు. దాన్ని విన్నారు. కనుక ఇప్పుడేం చెప్తున్నాడంటే వాచ్ అండ్ రిమెంబర్, జ్ఞాపకం చేసుకో. మన కొరకు ఎంతోమంది ఆత్మీయులు ప్రార్థన చేసిన వారు ఇక్కడ రాశారు కదా, 3 సంవత్సరాలు కన్నీళ్లతో ఎంతో ప్రయాసపడి పరిచయం చేస్తారు. మనకు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. పరిచయం అంత తేలికేం కాదు, నాట్ ఎ స్మాల్ జాబ్. మీకేమనిపిస్తుంది అంటే పరిచయం అంటే ఏముందిలే, అక్కడ ఎక్కినాడు, ఇక్కడ దిగినాడు, ఇక్కడ తిన్నాడు, అక్కడ వెళ్ళిపోయినాడు అని. ఎన్నో పోరాటాలు ఉంటాయి. సైతాన్ని ఏం చేస్తాడంటే కరెక్ట్ మనం బయలుదేరేటప్పుడు ఏదో ఒక రకంగా తీసుకొని వస్తాడు. మాలాంటి ఉద్యోగస్తులకైతే ఆ రోజే వైస్ ఛాన్సలర్ పిలిచి ఈరోజు మీటింగ్ ఉండదు, రిజిస్టర్ పిలిచి ఇప్పుడే మీటింగ్ ఉండదు, కరెక్ట్ మనకు ఫ్లైట్ టైం అవుతుంటుంది. అట్లా నేను ఎన్ని వేలు పోగొట్టుకున్నానో లెక్కే లేదు. పోవాల్సి వస్తుందిలే, కరెక్ట్గా మనకు ఫ్లైట్ 1 గంటకు ఉంటుంది, సరిపోతుంది అని ముందే మనం బుక్ చేసుకుంటామా? ఆ వారం అంతా ఖాళీగా ఉంటాం. కరెక్ట్ ఏ రోజు వెళ్ళాలో ఆ రోజే సర్క్యులర్ వస్తుంది. నిన్న రావచ్చు కదా, రేపు రావచ్చు కదా, ఎలాగో సెలవు పెట్టింటాం. అట్ట రాదు, ఆ రోజే వస్తుంది. ఏం చేయాలా? ఇక్కడ మీటింగ్కి వెళ్ళాలా, ఇక్కడేమో ఫ్లైట్ పోతుంది. డబ్బులు పోతుంటే కడుపు పిండేసినట్టు అనిపిస్తుంది. వ్యర్థంగా పోగొట్టుకుంటున్నామే అని. ఇలాంటివి చాలా చాలా జరుగుతుంది. ఇవన్నీ చాలామందికి తెలియదు కదా. చాలామంది ఏమనుకుంటారు, ఆడ ఎక్కినాడు, ఇక్కడ దిగినాడు, ఇక్కడ తిన్నాడు, మళ్ళీ అక్కడ ఎక్కినాడు, అక్కడ దిగినాడు. అంత తేలికేం కాదు. నాలాంటి వాడికి ఇంత కష్టమైతే మీలాంటి భక్తులకి ఇంకెంత కష్టం. అందుకనే మానక ప్రతి మనిషినికి 3 సంవత్సరాలు కన్నీటితో బుద్ధి చెప్పుట, రాబో తరాన్ని సిద్ధం చేసే బాధ్యత. వచ్చే తరం రెడీ అయిందా? వాట్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్టర్ యూ? నీ తర్వాత సండే క్లాస్ ఎవరు? నీ తర్వాత బాధ్యత వహించేది ఎవరు? నీ తర్వాత సువార్త ఎవరు? నీ తర్వాత మిగతా XYZ పనులు ఎవరు? హూ ఈజ్ నెక్స్ట్? నీకు దాని గురించిన అవగాహన లేకపోతే ఏమని అర్థం అంటే భూ సంబంధమైన దాని కొరకే బతుకుతున్నావు. అందుకే కొంతమంది బిలీవర్స్ చెప్తున్నారు, ఏమో బ్రదర్ దేవుడు చూసుకుంటాడండి, ఏదో ప్రభు నాకు ఇచ్చిన రక్షణ నేను భయంతో అడుగుతో కొనసాగించుకుంటా, ప్రభు పిలిస్తే వెళ్ళిపోతానండి. దాని కొరకు ఇక్కడ దాకా ఉండాల్సిన పని లేదండి. రక్షణ పొందిన రోజే వెళ్ళిపోవచ్చు. ఇన్ని రోజులు దేవుడు పెట్టిన ఉద్దేశం ఏంటంటే ప్రిపేర్ ద నెక్స్ట్ జనరేషన్, లుక్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. మన తర్వాత ఎవరు రాబోతున్నారు, ఎవరు దైవ కార్యాల్లో ముందుకు పోయేవారు. దేవుణ్ణి ఎరగని తరం వస్తుంది నువ్వు సిద్ధపడకపోతే. ఇశ్రాయేలుకి అలాగే జరిగింది. న్యాయాధిపతుల గ్రంథంలో అలాగే రాయబడుతూ వచ్చింది. ఆ దినములలో రాజు లేడు. రాజు నెరగని ప్రజలు, దేవుని నెరగని ప్రజలు రాబోతున్నారు. అందుకే సంఘాల్లో సమస్యలు, పోరాటాలు అధికమవుతున్నాయి. విచిత్రం ఏంటంటే దేవుని ప్రజలు వారితోనే కలిసి సమస్యలు పరిష్కరించుకోవటానికి బదులుగా దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరిగిన వారి సమస్యలు పరిష్కరించే దుస్థితిలోనికి మనం వచ్చినాం. కారణం ఏంటి? బహుశా మనం సిద్ధపడట్లేదేమో, కన్నీరు గార్చట్లేదేమో. కన్నీరు గార్చని సంఘం యొక్క లీడర్షిప్, ఎల్డర్స్ అయినా, డీకన్స్ అయినా, సండే క్లాస్ టీచర్స్ అయినా, యూత్ లీడర్స్ అయినా, ఇఫ్ దేర్ ఆర్ నో టియర్స్ ఇన్ యువర్ ఐస్, దేర్ ఈజ్ నో బర్డెన్ ఇన్ యువర్ హార్ట్. నీ కళ్ళల్లో కన్నీరు లేకపోతే నీ హృదయంలో భారం లేదు కనుక వచ్చే తరాన్ని కొరకు నీవు క్రీస్తు కొరకైన ప్రజలను, సమాజాన్ని సిద్ధం చేయట్లేదు. లోకమంతా వచ్చే సమాజం కొరకు సిద్ధపరుస్తుంటే మనము అలాగ లేకపోవడం విషాదకరమైన సంగతి. మన భౌతికమైన దాని కొరకై కన్నీరు కారుస్తుంది. పలానా వాళ్ళు నన్ను ఇట్టన్నారు, వాళ్ళు ఇట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు, దీని కొరకు కన్నీరు వస్తుంది. కానీ ప్రభు కార్యాల కొరకు కన్నీరు లేదు.
ఎవరు ప్రభు కొరకు నిలబడగలరు? ఎవరు దేవుని యొక్క సంఘాన్ని భారాన్ని మోయగలరు? ఎవరు స్తంభాలుగా ఉండగలరు? ఎవరు క్రీస్తు యొక్క నామాన్ని ప్రకటించగలరు? ఎవరు ఊరేగించగలరు? ఎవరు క్రీస్తు శిలువను బోధించగలరు? ఎవరు క్రీస్తు యొక్క శక్తిని వెల్లడిపరచగలరు? ఇదే జరిగించకపోతే మన రక్షణ ద్వారా మనము అగ్నిలో నుండి తప్పించబడినట్లు తప్పించబడతాం తప్ప రాబోతారాన్ని సిద్ధం చేయలే. వాచ్ అండ్ రిమెంబర్. ఇప్పటిదాకా 4 చూసిన, 5 చూసి ముగిస్తామా? తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. కావున మనం ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులమ కాక ఇందము. నిద్రపోక మెలకువగా ఉండంటే రాత్రి అంతా కళ్ళ కొత్తలు వేసుకొని ఉండని కాదు దీని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో రాశారు వాచ్ అండ్ బీ సోబర్. మంచి బుద్ధి, స్వస్థ బుద్ధి, సుబుద్ధి, ఆత్మ సంబంధమైన బుద్ధి గలవారై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఇతరుల వలె నిద్రపోక అంటే కొంతమంది నిద్రపోతున్నారు, మందిరంలో కాదు, ఇంట్లో కాదు, ఆత్మీయ జీవితంలో నిద్రపోతున్నారంటే అర్థం ఏంటి? మత్తగా ఉన్నారు. వాళ్ళకి చుట్టూ ప్రపంచం ఏం జరుగుతుందో తెలియదు, యేసుప్రభుని గురించి తెలియదు. నిద్రపోయే వాళ్ళకి ఏం జరుగుతుందో ఇంట్లో ఏం తెలుస్తుంది? భార్య ఏం చేస్తుంది, కొడుకు ఏం చేస్తాడు, కూతురు ఏం చేస్తాడు, మొబైల్ వచ్చిందా లేదా, రింగ్ అవుతుందా లేదా, ఏం తెలియదు. వాళ్ళు నిద్రపోతుంటారు. అందుకే వాళ్ళ బంధువులు వచ్చిపోయినా కూడా పలానా వాళ్ళు వచ్చారండి అని భార్య చెప్తే వచ్చారా? ఎప్పుడు వచ్చారు? మీరు నిద్రపోయినరు. అప్పుడు నిద్రపోయినానా? మెలకు లేకుండా వచ్చిండాలి ఊరికి అలాగా జోగ చేస్తారు. లేదంటే వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. నిద్ర ఉంది కనుక ఏం తెలియట్లేదు, గమనము లేదు. ఊబి పాల్పొందుతున్నారు కనుక చాలామంది రోగులు, బలహీనులు నిద్రించుచున్నారు. వాళ్ళకి నిద్ర ఎలాగొస్తుందంటే పడకలేకపోయినా, దిండలేకపోయినా, దుప్పటి లేకపోయినా, దోమతెర లేకపోయినా, ఏసీ లేకపోయినా, అలౌట్ లేకపోయినా నిద్ర వస్తుంది. అంటే భౌతికమైన నిద్ర కాదు, ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏం చెప్పినా వాళ్ళకి ఏం స్పర్శ ఉండదు. నేను చాలాసార్లు చూస్తుంటా కదా, చాలా స్థలాల్లో వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు ఎంత బలంగా వారి దగ్గరికి తీసుకుని వచ్చినా వాళ్ళు ఎట్లొచ్చినారో అట్లే వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చేంజ్ ఉండదు. ప్రభు మాతో మాట్లాడాడని భారం కానీ, హృదయంలో గుచ్చబడ్డం కానీ, మనసు కలత చెందడం కానీ, ఇది పలానా జరిగింది అనేది ఏముండదు. ఎలాగొచ్చినారో అలాగే. దే ఆర్ డెడ్ పీపుల్, దే ఆర్ స్లీపింగ్. అందుకే ప్రభు అన్నాడు, నేను మీతో చెప్తున్నది అందరితో చెప్తున్నాను, మెలకుగా ఉంచండి. ప్రభు దినాన్ని రాబోతున్నాడు, ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఆయన వచ్చినప్పుడు ఆయన విశ్వాసం ఉంచిన వారు ఆయనతో పాటు ఉండడానికి కొనిపోబడతారు. వారు పరలోక రాజ్యంలో ఉంటారు. ఒకవేళ విడువబడిన వారు ఇక్కడ కష్టాలు చెప్పనలేవు కాదు. మీకు ఇప్పుడున్నట్టు కరెంట్ ఉంటుంది అనుకోవద్దండి. ఇప్పుడున్నట్లు రేషన్ ఉంటుంది, నీళ్లు ఉంటాయి, ఫోన్ ఉంటుంది, అన్నీ చక్కగా అందుబాటులో దొరుకుతాయి. అలా కాదు. యుద్ధాలు జరుగుతున్న దేశాలు మనం చూస్తున్నాం కదా, ఒక్కొక్కసారి డ్యామేజ్ కలిగితే దాని నుండి కోలుకోవటానికి అంత తేలికేం కాదు. మీకులో కొంతమందికి తెలుసు కదా, కువైట్ దేశం మీద ఇంతకుముందు ఒక దేశం, ఆయన ఇప్పుడు లేడీస్ వచ్చిపోయాడు, ఆయన దాడి చేసినాడు. ఆ తర్వాత కువైట్కి వేరే దేశం సపోర్ట్ చేసింది, అది నిలబడుకోగలిగింది. ఇప్పుడు దాకా కూడా ఆ యుద్ధములో జరిగిన బాంబు దాడులకి ఎఫెక్ట్ ఆ దేశంలో ఉందంట. దేశంలోనే కాదు, చుట్టుపక్కల కూడా. ఏం ఎఫెక్ట్ ఉందంటే గాలి పీలిస్తే ప్రజలకి సరిగా అనిపించట్లేదంట, నీళ్ళు సరిగా అనిపించట్లేదంట. ఏమి ఇదంతా అంటే ఎఫెక్ట్స్. మీకు తెలుసు కదా, హిరోషిమా నాగసాకి 2వ ప్రపంచ యుద్ధంలో జపాన్లో బాంబులు వేసినారు. ఆ స్థలం ఇప్పటికీ నిష్ప్రయోజనం. అంటే సంగతి ఏంటంటే, ఒక జరగకూడని పని జరిగితే దాని దుష్ఫలితము చాలా కాలం ఉంటుంది. అలాగే యేసుప్రభు రాకడలో విడువబడితే ఆ దుష్ఫలితము చెప్పనలేవు కాదు. రక్షణ పొందిన మీ అమ్మగారు నాన్నగారు ఎత్తుపడితే నువ్వు ఒక్కళ్ళే ఉంటావు. నువ్వు ఎత్తబడితే మీ అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉంటారు. భార్య ఎత్తబడితే భర్త ఇక్కడే ఉంటాడు. మీకు తెలుసు కదా, కొంతమంది భార్యలు భర్తని ఎంత ప్రేమిస్తారంటే యేసుప్రభు కంటే ఎక్కువ ప్రేమిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎంత ప్రేమిస్తారంటే యేసుప్రభు కంటే అంత ప్రేమిస్తారు. ప్రేమించండి కానీ అంతగా ఎక్కువ వద్దు.
అంత ఎక్కువైతే ఏమవుతుందంటే నాకంటే మీకు బాగా తెలుసు. అందుకే కొంతమంది నాకు బాగా పరిచయం, నేను బ్రదర్స్ని అడుగుతుంటే వాళ్ళ కుటుంబాల దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ప్రార్థన చేయమంటే నేనుంటే కొన్ని నిమిషాల్లోనే షారా టవల్, షారా బ్యాగ్, షారా మొబైల్ ఎక్కడ పెట్టి, షారా చెప్పులు ఎక్కడ పెట్టి, ఉదయం నుండి పడుకునేలోగా నోట్లో షారా తప్ప ఇంకేం రా. వాటబట్టి యేసు ప్రభుని అన్నిసార్లు పిలవాల్సిన పని ఏముందంటే అట్లా అలవాటు అయిపోయినారంట. నేను అడిగాను, మీకు ఎట్లా పిలువ బుద్ధి అవుతుందో, మీరు చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు కదా, కట్చిప్ మీరు తీసుకోవచ్చు కదా, ఫోన్ మీరు తీసుకోవచ్చు కదా, ఛార్జర్ మీరు తీసుకోవచ్చు కదా, తర్వాత నీళ్లు మీరు తీసుకోవచ్చు కదా, ఇవన్నీ మీరు చేసుకోవచ్చు కదా. మీరు చేసుకోలేని పనులైతే ఆమె సహాయం తీసుకొని అది ఇది అమ్మాయి అంటే దానికి అర్థం ఉంటుంది. దీనికి కూడా అడిగితే మరి ఇది టూ మచ్ బ్రదర్, ఎందుకంటే ఏం చేస్తావు అన్నట్లు అలవాటు అయిపోయి జరగకూడదు జరిగితే జరగాలని కాదు. ఒక్క దినంలోనే బండ్లు ఓడలు అవుతాయంట, ఓడల బండ్లు అవుతాయంట. కనుక రోజుకి యేసు ప్రభువారు ఎన్నిసార్లు అంటారు నాకు తెలిసి మీరు 3 సార్లు, వేరే వాళ్ళన్నా 5 సార్లు అంటారు. వేరే వాళ్ళు ఇక్కడ మరోళ్ళు 3 సార్లు. ఉదయం లేచినప్పుడు యేసు ప్రభువా ప్రార్థన, మధ్యాహ్నం తినేటప్పుడు, రాత్రి పడుకునేటువంటి యేసు ప్రభువా ప్రార్థన ఎక్కువ చేసుకోలేకపోతున్నా, చెడ్డకలలు రాకుండా సహాయం చేయి. మళ్ళా ఈ రోజంతా రేపే చేసుకుంటా. తినేది మాత్రం ఈరోజు రేపు తినొచ్చు కదా. నిన్నటిది కూడా ఈరోజు తినేసి ఉంటారు, రేపటిది కూడా ఈరోజు తినేసి ఉంటారు. ప్రార్థన మాత్రం అలా. ఇవన్నీ మీరు ఆత్మ సంబంధమైన జీవితంలో తగ్గిపోవటానికి కారణాలు. మీకు అర్థం కావట్లేదు, చెప్తే చెవుల్లో పని చేయట్లేదు, హృదయానికి రావట్లేదు. అయ్యో బ్రదర్ తప్పేంటండి, అన్నిసార్లు పిలిస్తే కొడుకుని, కూతుర్ని, భార్యని, భర్తని ప్రేమిస్తే తప్పేంటండి? ఏమి తప్పలేదండి, కానీ లిమిట్ ఉందండి. యేసు ప్రభుని ప్రేమించకుండా మిగతావన్నీ ప్రేమిస్తే దే ఆర్ యువర్ ఐడియాల్స్. వాళ్ళంతా మీ విగ్రహాలు. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చేస్తున్నారు డాష్ ఆరాధన, డాష్ ఆరాధన. అర్థమైందా? ఇంక యేసు ప్రభు రాకడి కొరకు వాళ్ళు ఏం సిద్ధంగా ఉంచారు. అన్నిటికంటే మన ప్రయారిటీస్లో ప్రభు ముందుగా ఉండాలి. ప్రభు రాబోతున్నాడు, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతాం. ఆయనతో పాటు మనం సదాకాలంగా ఉంటాం. నేను మీతో చెప్తున్నది, అందరితోనూ చెప్తున్నాను, మెలకువగా ఉండండి.